Please subscribe for more videos. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఎప్పుడు కూడా పంచాంగాలన్నీ కూడా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు రాయబడతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలా ఉంటుంది అని పంచాంగాల్లో కానీ టీవీల్లో కానీ ఉగాది రోజున చెప్తూ ఉంటారు. అయితే మన జ్యోతిష్యాలయం ద్వారా నాకున్న పరిజ్ఞానం వరకు మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పాలి, ఇక్కడ ప్రేక్షకులు గమనించాలి. ఎవరికైతే నేను కొన్ని దశలు అంతర్దశలు చెప్తాను, ఆ దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు బాగుందని చెప్తే బాగోపోవచ్చు, బాగలేదని చెప్తే బాగుండొచ్చు. ఎందుకంటే ఆ దశ అంతర్దశ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి రెమెడీలు చేసుకోవడము, లేకపోతే రోజు ఏదైనా ఓం నమ శివాయ మంత్రము, ఓం నమో నారాయణ మంత్రము, శ్రీమాత్రే నమః మంత్రము, అయితే ఇంకా మంచి మంత్రాలు చదువుకున్న వాళ్ళకి బాగుంటుంది తప్ప ఈ దశలు జరుగుతున్న వాళ్ళకి టీవీలో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే మేము ఎంత బాగుందని చెప్పినా బాగుండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అందులో మొదటిది రాహులో రాహువు, రెండవది రాహులో కేతువు, మూడవది శనిలో శని, నాలుగవది రాహులో శుక్రుడు, గురువులో శని, శుక్రుల్లో శని, అలాగే శనిలో శని, శుక్రుల్లో కేతువు, రాహులో శని. దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఆ దశలు అంతర్దశలు అయ్యే వరకు కూడా కొంచెం గండంలానే ఉంటుంది తప్ప ఎవరు ఎంత బాగుందని చెప్పినప్పటికీ కూడా పెద్ద ఉపయోగం ఉండదు. వీళ్ళు చక్కగా కనీసం రోజుకు ఒక అరగంటో గంటో భగవంతుడు ఆరాధన చేసుకోవాలి. భగవంతుడు మన ముందే ఉన్నాడు, ఏ గుడికి వెళ్ళిపోయి ఇలా దండం పెట్టేసి వచ్చేయడం కాదు. ఉన్నాడు, నిజంగా నా బాధ తీరుస్తాడని ఆయనకు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని బయటకు రావాలి. అన్నీ కూడా కరెక్ట్గా చేసుకున్న వాళ్ళకి ఈ దశలు అంతర్దశలు జరుగుతున్నప్పుడు బాగుంటుంది. లేకపోతే మాత్రం ఈ ఫలితాలు ఏ రకమైన ఎఫెక్ట్ చూపు. మామూలుగా సాత్విక గ్రహాలు బుధుడు, శుక్రుడు, రవి, ఈ దశలు అంతర్దశలు, చంద్రుడు దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి మాత్రం ఈ ఫలితాలు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఇక ఈ సంవత్సరం రాజు కుజుడయ్యాడు కాబట్టి చాలా వరకు చాలా స్పీడ్గా ఉంటుంది అనమాట. కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి అన్ని రంగాలు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అలాగే రౌడీయిజము, మోసాలు చేసేవాళ్ళు కూడా అంత స్ట్రిక్ట్గానే ఉంటారు. అయినా సరే దొరికిపోతారు. ప్రేమ వ్యవహారాలు కూడా కొంచెం ఎక్కువగానే ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మంచి ఎక్కువ బాగుంటుంది, చెడు కూడా అంతే ధీటుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక మంత్రి శని అయ్యాడు కాబట్టి కొంతవరకు సరిహద్దుల్లో మనయే విజయాల కింద ఉంటాయి. అలాగే మన రాష్ట్రాలు కూడా, రెండు రాష్ట్రాల్లో కూడా చాలా చక్కగా బాగుండేలా ఉంటుంది. శని అంటే ఏంటంటే స్ట్రిక్ట్గా ఉండడం అనమాట. ఏ లీకులు జరగవు, ఏ నష్టాలు కూడా ప్రజలకు జరగకుండానే జరుగుతుంది. ఇక సైన్యాధ్యక్షుడు శుక్రుడు అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తే ప్రతి రంగంలోనూ కూడా మనం విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. బంగారం, వెండి ఇలాంటి వస్తువులకి గిరాకీ పెరుగుతుంది. శుక్రుడు సైన్యాధ్యక్షుడు అయ్యాడు కాబట్టి స్త్రీలకు సంబంధించిన అన్ని వస్తువులకి కూడా, గాజులు ఇంకా ఏదైనా ఎక్సెట్రా అన్నిటికీ కూడా కొంచెం డిమాండ్ పెరుగుతుంది. ఇక సస్యాధిపతి కుజుడయ్యాడు అంటే ఏంటంటే భూములు, రియల్ ఎస్టేట్ రంగం, పంటలు వీటిలన్నిటికి సంబంధించి కుజుడయ్యాడు కాబట్టి వీటి అమ్మకాలు, కొనుగోలు, కుజుడు స్పీడ్ అనమాట. ఇవన్నీ బాగా స్పీడ్గా వెళ్తాయి. పంటకు గిట్టుబాటు ధరలు ఉంటాయి. ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి అన్నమాట. ఏ పంట వేసినప్పటికీ కూడా అన్నీ బాగానే జరిగే అవకాశం ఉంటుంది. ఇంతవరకుతో పోలిస్తే రైతులకు నష్టాలు అనేవి తక్కువగానే ఉంటాయి. అలాగే వానలు పడడం సాధారణంగా ఉంటుంది, కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ పర్లేదు అన్నట్టుగా వర్షాల పరిస్థితి ఉంటుంది. ఇక ధాన్యాధిపతి రవి అయ్యాడు కాబట్టి తిండికి ఏ ఇబ్బంది లేకుండా అందరికీ గడిచే అవకాశం ఉంటుంది. కొంచెం ఏమన్నా మనం సుగంధ ద్రవ్యాలు,
జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్ ఇలాంటి ధరలు కొంచెం పెరిగినా, అంటే సామాన్యులు అవి పెద్దగా వాటర్ కాబట్టి అవి పెరుగుతాయి. పెట్రోలు, డీజిల్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి, నేను చెప్పక్కర్లేదు. అవి కాకుండా నిత్యావసర వస్తువులు, మనం తినే వస్తువులు నార్మల్గా పేదవాడు, మధ్యతరగతి వాళ్ళకి అనుకూలంగానే ఉంటాయి. ఇక హర్షాధిపత్యం శుక్రుడికి వచ్చింది. శుక్రుడికి రావడం వలన కొంతవరకు హెల్త్కి సంబంధించి అరుగుదల అనేది అందరికీ కొంతవరకు తగ్గిద్ది, జాగ్రత్తగా ఉండాలి. ఇక మేఘాధిపతి కూడా శుక్రుడు అయ్యాడు కాబట్టి ఎక్కువ శాతం వర్షాలు పడినప్పటికీ కూడా కొంత ఉపయోగం లేదు అనే భావన వస్తుంది. అలాగే ఎండలు మాత్రం విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక రసాధిపతి గురువు అయ్యాడు కాబట్టి విదేశీ వస్తువులకి, అంటే ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా పిజ్జాలు, బర్గర్లు, అన్నం కూర మానేసి అడ్డమైన గడ్డి తింటున్నారు కాబట్టి వాటికి సంబంధించిన సంస్థలు అవి బాగా విస్తరించడం, వాటి కోసం జనాలు ఎగబడడం అనేది ఎక్కువ జరుగుతుంది. అయితే కోడి ఇదే మాంసాలు వీటికే బాగా ఎక్కువ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొంతవరకు ఈ వ్యభిచారం కానివ్వండి, ప్రేమలు కానివ్వండి, శృంగారాలకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, వీటి మీద కూడా ప్రజలకు ఆసక్తి కానీ, వీటికి సంబంధించిన కొన్ని క్రైములు కానీ ఇవి కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కుజుడు రాజయ్యాడు కాబట్టి. ఇక లాస్ట్గా నీరసాధిపత్యం కుజుడికే వచ్చింది కాబట్టి ఫ్లైట్ ధరలు కానివ్వండి, కొంచెం బస్సులు, రైళ్ళు వీటికి సంబంధించిన ప్రయాణాలకు సంబంధించి కొంతవరకు ఎక్కువ చేయాల్సి రావడం, ఖర్చులు ఎక్కువగా వాటికే పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ నీరసాధిపతి కుజుడు వల్ల మనకి అశాంతి, మగవాళ్ళకి ఎక్కువ నష్టం. విదేశాల్లో ఉన్న ఎక్కడున్నప్పటికీ కూడా ఆడవాళ్ళు చదువులో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఇతర విషయాల్లో బాగా దూసుకుపోతూ ఉంటారు. మగవాళ్ళ విషయంకి వచ్చేసరికి కొంతవరకు వెనకబడే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొంచెం డిప్రెషన్లోకి వీటిలోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఇప్పుడు మనం మీ రాశికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనే విషయానికి వచ్చేద్దాం. మేషరాశి వారి విషయానికి వస్తే మేషరాశి అంటే అశ్విని 4 పాదాల వారు, భరణి 4 పాదాల వారు, కృత్తిక నక్షత్రం మొదటి పాదం వారు మేషరాశి కిందకు వస్తారు. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం మాత్రం 14. ఇక రాజయోగం 4, అవమానం 3 కింద ఉంది. మనం ఇక గ్రహ గోచారాన్ని కనుక పరిశీలించినట్లయితే ద్వితీయంలో గురువు తామ్రమూర్తిగా మే 2 నుంచి ఉండబోతున్నాడు. ఇక రాహు వ్యయంలో, షష్టమంలో కేతు అనుకూలం. ఇక శని లాభంలో ఉన్నాడు. ఇక మొత్తం మీద ఈ సంవత్సరం కొంతవరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అన్నీ కూడా ఎదురయ్యే సవాళ్ళని ఎంతో ఈజీగా తీసుకుని వాటిని పూర్తి చేస్తారు. లౌకికంగా ఉంటారు. ఎంతో నేర్పుతో కొన్ని పనులని చక్కబెడతారు. మీరు అనుకున్నట్లుగా జరగడం, కొన్ని పర్సనల్ విషయాలు కానివ్వండి, లేకపోతే ప్రొఫెషనల్ విషయాలు కానివ్వండి, తెలివిగా చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా సరే శని లాభస్థానంలో ఉన్నప్పుడు గురుబలం లేనప్పటికీ కూడా కొంత బాధ పెట్టైనా సరే మంచి ఫలితాలు ఇస్తాడనమాట. ఎక్కువ కష్టం అంటే గురుబలం ఉండడం వలన ఏంటంటే కంఫర్ట్ ఉంటుందన్నమాట. వెంటనే మనం ఎవరైనా మేనేజర్తో మాట్లాడాలనుకోండి, ఆ మేనేజర్ ఆటోమేటిక్గా ఎదురుగా వస్తాడు. గురుబలం లేదనుకోండి, ఆ మేనేజర్ కోసం మనం 2 ఫ్లోర్లు దిగడం, 2 ఫ్లోర్లు ఎక్కడమో చేయాల్సి వస్తుంది. అది గురుబలం అంటే. శని అనుకూలంగా ఉంటే ఆ మేనేజరు 4 ఫ్లోర్ దిగెళ్ళినప్పటికీ కూడా అక్కడ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల కొంచెం మీరు ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మీకున్న పనులు, జరగాల్సిన పనులు అన్నీ అయిపోతాయి. ధన లాభం ఉంటుంది. ఖచ్చితంగా ప్రణాళికలన్నీ కూడా మీరు అనుకున్నట్లుగానే జరుగుతాయి. శుభకార్యాలు చేయగలుగుతారు. శుభకార్యాలన్నీ కూడా మీరు టెన్షన్ పడక్కర్లేదు. ఆటోమేటిక్గా డబ్బులు అందుతాయి. ఖర్చు ఎక్కువైనప్పటికీ కూడా సూపర్గా చేశారనిపించుకుంటారు. కుటుంబంలో కూడా అభివృద్ధి ఉంటుంది. సంతానం వల్ల ఉద్యోగం, వ్యాపారం, చదువు ఏదైనా సరే వాళ్ళు మంచి కీర్తి ప్రతిష్టలు సాధించే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. చలనచిత్ర రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇక రాజకీయ నాయకులకు కూడా ఎలాంటి అవరోధాలు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ప్రజ్ఞతో, వాళ్ళ ప్రతిభతో వాటిని అధిగమించి గెలిచే అవకాశం ఉంటుంది. కోర్టులో ఏమన్నా కేసులు ఉంటే అవి కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది.
రుణ విముక్తి అనేది కనిపిస్తుంది కాబట్టి రుణ విముక్తి కోసం ప్రయత్నాలు చేయండి. చాలా వరకు అప్పుల బాధల నుంచి బయటపడతారు. వస్తు వాహన ఆభరణ భూ గృహ యత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. స్థాన చలనం అయినప్పటికీ కూడా అక్కడ కూడా చాలా చక్కగా ఉంటుంది, భయపడొద్దు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు వెళ్ళి విదేశాల్లో స్థిరపడాలన్న మీ కోరిక కూడా నెరవేరుతుంది. ఎప్పటి నుంచో కాశీ వెళ్ళాలి, రామేశ్వరం వెళ్ళాలి, లేకపోతే అయోధ్య వెళ్ళాలి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఇలాంటి కోరికలన్నీ కూడా తీరే అవకాశం ఉంది. ఉద్యోగంలో పనితీరుకి మార్కులు పెరుగుతాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ట్రావెలింగ్లు ఇలాంటివి ఉద్యోగంలో చాలా హ్యాపీగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా అన్ని రకాలుగా కూడా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్యాంబ్లింగ్, షేర్ మార్కెట్లు వీళ్ళకి సంబంధించి కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే శని దృష్టి సప్తమం మీద ఉంది కాబట్టి. ఇక వ్యాపారస్తులకి మంచి లాభాలు ఉంటాయి. పెట్టుబడులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరింపజేయాలన్న కోరిక నెరవేరుతుంది. కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి. కొత్తగా తీసుకునే ఫ్రాంచైజీలు కానివ్వండి, లేదంటే పార్ట్నర్షిప్ వ్యవహారాలు కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కూడా చాలా అనుకూలంగా ఉంది. చదివింది తక్కువైనా మార్కులు ఎక్కువ వచ్చే అంత చక్కగా ఉంది కాబట్టి కొంచెం అన్నా చదవండి, మంచి మార్కులు వస్తాయి, అద్భుత విజయాలు వస్తాయి. మంచి మంచి యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ సీట్ వస్తుంది. మీ ప్రతిభ ఇంకా బాగా చదివే వాళ్ళకి ఇంకా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఏదైనా మంచి డెసిషన్ తీసుకోవడం చాలా మంచిది. ఈ సంవత్సరం మంచి డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్తే చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రైతులకి గతం కన్నా మేలైన ఫలితాలు వస్తాయి. ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన రుణమాఫీ లేకపోతే పంట సాయం అన్ని సాయాలు అందే అవకాశం ఉంటుంది. స్వయం కృషితో మీరు కొత్త కొత్త పద్ధతులు కనుక అవలంబించినట్లయితే అవి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. తుఫాన్లు ఇవి వచ్చి పంటలు కొట్టుకుపోవడం, నష్టాలు రావడం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. కాబట్టి కౌలు రైతులు కూడా నిరంతరంగా కౌలుకు తీసుకుని పంటలు పండించుకోవచ్చు. మంచి లాభాలు వస్తాయి. వరి ఒకటే కాకుండా వేరు వేరు పంటలు పండించే వాళ్ళకు కూడా మంచి లాభాలు వస్తాయి. అలాగే ఏదైనా సరే కౌలుకి ఇచ్చిన వాళ్ళకు కూడా కౌలు రైతుల నుంచి డబ్బు రావాల్సింది వచ్చేస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇలా చేసేవాళ్ళు కొంచెం చక్కగా కాన్సన్ట్రేట్ చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. గృహిణులకి కుటుంబ అభివృద్ధి ఉంటుంది. పిల్లలు మాట వినడం, ఆడపిల్లలు ఇంట్లో సహాయం చేయడం వలన తప్పకుండా తల్లికి కూతుళ్ళ వలన మీ ఆవిడకైతే మీ వల్ల లేకపోతే పని మనుషులను పెట్టడం వల్ల కొంతవరకు కంఫర్ట్నెస్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. మీరు అనుకున్నట్లుగానే పాప బాబు మీరు అనుకున్నట్లుగానే జరిగే అవకాశం ఉంటుంది. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతికా నక్షత్రం ఈ 3 నక్షత్రాల వారికి కూడా అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా అన్నీ చక్కగా జరుగుతాయి. ఓర్పు సహనం ఉండాలి. ఇక్కడ మనిషిలో ఉండే చెడ్డ అలవాటు ఏంటంటే మనం బాగోనప్పుడేమో దేవుడు రావడాన్ని ఎడతాం, కూతు బాగుంటే మాత్రం మనం పట్టలేరు, ఆకాశానికి ఎగురుతాం. ఇది మేషరాశి వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి అలా ఉండకుండా ఎప్పుడు కూడా నార్మల్గా ఉండండి. రాజకీయాల్లోనూ, క్యాస్ట్ ఫీలింగుల్లోనూ, మత గొడవల్లోనూ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఈరోజు మన టైం బాగున్నప్పుడు అరిస్తే రేపు పొద్దున్న మన టైం బాగున్నప్పుడు ఎదుటోడు కూడా అరుస్తారని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వాటిలన్నిటికీ దూరంగా ఉండాలి. కొంతవరకు రాహు శాంతి చేయించుకోవడం మంచిది. రాహు బాగాలేదు, 12లో రాహు వల్ల కొంతవరకు మాయలాగా ధనం ఖర్చు అయిపోవడం ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రాహు సంబంధించి దుర్గాదేవి ఆరాధన కానీ, లేదంటే రాహుకాలంలో రోజు రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకం ప్రతి పంచాంగంలో ఉంటుంది కదా, అది రోజు రాహుకాలంలో 108 సార్లు చదువుకోవడం, లేదంటే రాహుకి జపాలు చేయించుకోవడం. విదేశాలకు వెళ్ళాలి లేకపోతే ఏదైనా పెద్ద పని అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం రాహుకి జపం చేయించుకుని గోమేదకు ఉంగరాన్ని కూడా ధరిస్తే చాలా చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా
మీకు 100% సొల్యూషన్ కేవలం 2,000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.